సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. శుచి, శుభ్రం, మడి, ఆచారం ఇవన్నీ చూడ్డానికి చేయడానికి కాస్త చాదస్తంగా ఉంటాయి. కానీ వాటి ద్వారా చేసే వంటకాలు మనం తినడం ద్వారా వచ్చే ఆరోగ్యం మాత్రం అద్భుతంగానే ఉంటుంది కదా. అదేవిధంగా దేవాలయాలలో ప్రసాదాలు ఎంతో రుచిగా ఉంటాయి. చాలా శుచిగా మడి ఆచారంతో ఆ ప్రసాదాలని దేవుడికి నైవేద్యం నివేదన చేసి మనకి పంచిపెడుతూ ఉంటారు. ఆ ప్రసాదం రుచే వేరు. మరి ఇలాంటి ప్రసాదాలు కానీ మనం మన ఇళ్లల్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది. అదే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, పండితులు వచ్చి ఆ ప్రసాదాలు చేస్తే అందులో ఉండే ఆనందం వేరే ఉంటుంది కదా. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా ఇది. మరి ఈ రోజు మడి ఆచారంతో శుచిగా, శుభ్రంగా ఆ పరమశివుడికి నివేదన చేసేటటువంటి అలాంటి ప్రసాదాలని మనందరికీ వండి చూపించడం కోసం మనతో ఉన్నారు మన తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మరి వెల్కమ్ చెప్పేద్దాం. మరి మొదటిగా ఏం ప్రసాదం చేస్తున్నారో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు, స్వాగతం. సో మొత్తానికైతే మరి నేను అడిగిన ప్రసాదాలు తయారు చేయడానికి మీరు విచ్చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. గురుగారు, మరి ఇప్పుడు ఎలాంటి పదార్థాన్ని తయారు చేయబోతున్నారు? మనకి ఇప్పుడు నారికేల అన్నం. కొబ్బరి అన్నం. ఓకే, నారికేల అన్నం అంట. సో బాగుంది. చిత్రాన్నము, పులిహార, దద్దోజనం లాగా కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుంది. అది మనం నివేదనలకు కూడా ఎంత చక్కగా వాడతామో అలానే ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి కూడా కష్టం లేకుండా అయిపోయేటువంటి పదార్థం. ఉదయం పూట అల్పాహారానికి కూడా అంటే ఎంతసేపట్లో చేసేయచ్చు అంటారు? 15-20 నిమిషాలు అంతే. అన్నం ఉడకటమే లేట్. అంతే. అన్నం పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని అన్నం ఉడకంగానే ఆ పదార్థాలు అందులో వేస్తే అయిపోయినట్టేనా? సరే, అయితే మరి ఈ పదార్థం మొదలు పెట్టే ముందు మరి రెగ్యులర్ గా మనకి ఖచ్చితంగా ఒక శ్లోకంతో మొదలు పెట్టాలి కదా. మరి ఏ శ్లోకంతో మొదలు పెడతాం? అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షమొసగుటకు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్షసేతువు దుష్ట జనులను శ్రీగిరి భ్రమరాంబిక. ఇక్కడ వైబ్రేషన్స్ ఎంత బాగున్నాయి గురుగారు. అమ్మవారినే మనం ముందు తలుచుకున్నాం. మనం చేసేటువంటి వంట పదార్థాలు ఏవైనప్పటికీ కూడా రుచిగా రావడానికి మూలం భగవన్నామస్మరణ. మన అందులో ఉప్పు వేసామా, కారం వేసామా అనేటువంటిది కాదు. భగవన్నామస్మరణ అనేటువంటిది మనం ఏ రకంగా చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ పదార్థము కూడా దానికి తగ్గట్టుగానే తయారవుతుంది. అదే గురువుగారు, మనం మామూలుగా చేసుకునే వంటకి అసలు నైవేద్యం కోసం మనం ఇంట్లో చేసినా సరే అది ఎందుకో ఎంతో రుచిగా వస్తుంది. మరి దాని రుచి కూడా మనం చూడం, అయినా ఎంతో రుచిగా ఉంది. అంటే ఆ అమ్మవారి కన్ను దాని మీద అలా పడిందేమో, అందుకే ఎంత రుచి వచ్చిందా అనిపిస్తుంటుంది. ప్రేమగా చెయ్యటానికి, చేయకపోతే తిట్టుకు చేస్తారేమో అని చెప్పి చేయటానికి, వీళ్ళ మొహానికి ఏదో ఒకటి వండి పడేస్తే సరిపోతుందని చేయటానికి చాలా తేడాలు ఉంటాయండి. అంతే, అలా ఉంటుంది. అయితే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనకు ఫస్ట్ ప్రధానంగా బియ్యం అవసరం అవుతాయి, కొబ్బరి పొడి, తర్వాత వచ్చేటప్పటికి మనకు ఇంగువ కావాలి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఇలాచి, నెయ్యి, అంత తగినంత సాల్ట్. ఇన్ని పదార్థాలు కావాలి. సో ముందుగా స్టవ్ మీద అన్నం వండేసుకుందాం. అన్నం పెట్టుకుని మనం మూత పెట్టేసుకుంటాం కాసేపటి సేపు. అన్నం ఉడకాలి కాబట్టి 10 నిమిషాలు టైం పడుతుంది. మనకి అది అన్నం ఉడుకుతుంది కదండి, దాదాపుగా ఉడికిపోతుంది. ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చండి, చక్కగా తీసుకున్నప్పుడు అది దాదాపు ఉడికిపోయింది అన్నము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి. మళ్ళీ అది కాసేపు మంట వస్తూ ఉంటుంది చిన్నగా. మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కరివేపాకును కూడా ఆకు వేసేయచ్చు, కాకపోతే కూరలో కరివేపాకు అని చెప్పి తీసి పడేస్తారు మన వాళ్ళు. కాబట్టి దాన్ని కూడా చక్కగా దగ్గరికి తీసుకొని చిన్న చిన్న ముక్కలు, కరివేపాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇదిగోండి చిన్న చిన్నగా ముక్కలు కోసేస్తే ఇట్లా మనం కరివేపాకును కూడా అంటే ఆ కొబ్బరినంతో పాటు అది కూడా లోపల గురువు గారు మీరు ఇటు చూస్తూ కట్ చేస్తారు. ఇందాక కూడా చెప్పాక నేను వీడియో చూస్తూ చెప్తాను, మేము చూస్తూ చెప్తాను, ఏదని చెప్తాను చెప్పి నాకు వంట చేయడం అలవాటు అట్లా. ఎందుకండి ఇంత చిన్న చిన్న ముక్కలుగా మనం కరివేపాకు, అలానే కొత్తిమీర కూడా మనం తీసుకోవచ్చు. ఇందాక కట్ చేసింది పెట్టుకున్నాము, అయినప్పటికీ నేను ఎలా కట్ చేస్తానా అనేటువంటిది కూడా మీకు ఒక డౌట్ ఉంటుంది కదా.
చాలా మీరు చాలా ప్రొఫెషనల్ గా వంట చేస్తారు అనుకుంటా గురువు గారు. అంతే కదండి, అలవాటు అట్లా. ఏం చేస్తాం, మాకు అన్ని నేర్పుతారండి, ఒకటి కాదు. చిన్నప్పుడే ఆడవాళ్ళతో తగాదా బట్ట మినహాయిస్తే గెలవడం మినహాయిస్తే అన్ని నేర్పుతారు. అది కూడా నేర్చుకునే ఉంటారు గురువు గారు, చెప్తారా ఏంటి? లేదండి, గెలవడం నేర్చుకోలేదు. అమ్మో, మీతో మాట్లాడే ఎవరు కూడా నెగ్గుకు రాలేరు గురువు గారితో. అదిగోండి, ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ నెయ్యి, దానికి మనం నెయ్యి వాడుతూ ఉంటాం. అవును, అదే గురువు గారు అడగాలనుకుంటున్నాను. ఆయిల్ కదా జనరల్ గా వేస్తారు, మీరు నెయ్యి వాడతారా ఎక్కువ? అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఇది తింటే అది వస్తుంది, అది తింటే ఇది వస్తుంది అని చెప్పి అంటున్నారు కదండి. సాధారణంగా అయితే ఆయిల్ వాడుతూ ఉంటారు కదా, మీరు అన్నిటికీ నెయ్యే వాడుతున్నారు. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి ఫ్యాట్ ఎక్కువైపోతాంగా. నేను ఈ కాస్త నెయ్యిగా మీరు అంటున్నారు, బహుశా నేను ఏం చేస్తుంటే నెయ్యి తాగుతూ ఉంటాం మేము రోజు. నెయ్యి తాగితే ఒళ్ళు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంటారండి. అయితే ముందు పచ్చిమిరపకాయలు మనం వేసుకుందాం ఇందులో. అది ఇలా కట్ చేసుకోవాలా పచ్చిమిర్చి? నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం అంటే మనం ఎంతవరకు కారం తినగలం అనేటువంటిది మనం చూసుకున్న తర్వాత ఎండుమిరపకాయ, ఆ కారం మనం తినగలమా లేదా. జీలకర్ర, నలభీమ పాకమే రుచిగా ఉంటుంది అందులో. మరి పంతులు కరివేపాకు మనం మొత్తం ముక్కలు చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసుకొని చక్కగా. శాస్త్రీయ వంటకం అనొచ్చు కదా గురుగారు దీన్ని. అంటే నేను నెయ్యి మేము తాగుతాం ఇళ్ళల్లో. నెయ్యి తాగుతారు? మరి నెయ్యి తాగినా ఇదిగోండి ఇలానే ఉన్నా నేను. నెయ్యి తినటం వల్ల ఒళ్ళు వస్తుంది, ఫ్యాట్ వస్తుంది అంటే పచ్చి ఈ 4 పదార్థాలే. ఇంగు వేయాలమ్మా. ఇంగువ ఒళ్ళు ఎందుకు వస్తుంది అంటే టయానికి తినకపోవటం వలన గ్యాస్ ఫామ్ అయ్యి దాని కారణం చేత ఒళ్ళు వస్తుంది. అంతే తప్ప నెయ్యి తినటం వల్ల, నెయ్యి తాగటం వలన ఒళ్ళు అయితే రాదు. అయితే దాదాపుగా బ్రాహ్మణ వంటకాలు ప్రసాదాల్లో దాదాపుగా ఇంగువను వాడతారు. అవునండి. దానికి కారణం ఏంటి? నిరంతరం అంటే పప్పు వీటిల్లో కూడా వాడతారు. రుచి అయినా ఇంకేమైనా కారణం ఉందంటారు? రుచిగా ఉంటుందండి. జనరల్ గా బ్రాహ్మణులు భోజన ప్రియులు అంటారు, నిజమేనా గురువు? అవునండి. అవునా? అంటే అన్ని పదార్థాలు ఒకనొకప్పుడు భోజన ప్రియులు బ్రాహ్మణులు. ఇప్పుడు వాళ్ళ గురించి నేను మాట్లాడనండి. అంటే ఇప్పుడు అంతగా తినగలిగిన వాళ్ళు పెద్దగా లేరు, ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. కానీ అక్కడ మాట్లాడతా వంట చేసేస్తున్నారు. ఇలాచి మనం చేసుకున్నాము. అన్ని ఇలాచీలు పడతాయి గురుగారు? ఇంకా 4 ఎక్కువ వేసినా నష్టం లేదండి. మనల్ని అయితే టచ్ కూడా చేయనివ్వట్లేదు వంట చేసేటప్పుడు. కాదండి, ఎప్పుడైనా మీరు ఇళ్ళలో వంట చేసేటప్పుడు మేము వచ్చామనుకోండి, నేను ఇచ్చేస్తాను గురుగారు, నాకు అలా చేస్తారు. కానీ మామూలుగా మీకు ఇది వచ్చా అదొచ్చా అటలండి ఇటలని అంటారు. అలాగే మా రాజ్యం వచ్చినప్పుడు రాక ఎప్పుడు అవకాశం వస్తుంది మాకు కూడా. అయితే ఈ సందర్భంగా మగవాళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వమంటే ఏం చెప్తారంటారు? దాదాపుగా వంటింటి జోలికి రావద్దని చెప్తా. అంతేనా? 4 సార్లు. చాలా మంది మగవాళ్ళకి వంట చేయడం ఇష్టం గురువు గారు. అవునండి, కరెక్ట్ అండి. ఏదో 4 రోజులు వంట చేద్దామని చెప్పి సరదాగా చేస్తూ 5వ రోజు వంట చేయలేదంటే అడుగుతారు. కాబట్టి మగవాళ్ళని వంట జోలికి రావద్దని అయితే చెప్తా. దీనికి కొంతమంది అనుకుంటారు గురుగారికి బాగా అనుభవం అనుకుంటారు. ఇవన్నీ ఇది మనం తీసేసి పక్కన పెట్టుకుందాం. చక్కగా అన్నం వండి పెట్టుకున్నాం కదా, అందులో మనము కొబ్బరి పొడి అన్నంలో కలిపేయాలా? ఓహో, మన ఇష్టానుసారం వేయటం కాకుండా ఎంతవరకు వేస్తే అది పంటికి ఇబ్బంది లేకుండా కింద పడుతూ ఉంటుంది. తెలుసుకోవాలంటారు అన్నం ఎంత ఉంది దాన్ని అనుసరించి పట్కార తీసుకొని ఇందాక మనం చేసిన మొత్తం ఇందులో వేసేసుకోవడం. ఇట్లా ఇవి మిస్ అవుతున్నాం ఈ రోజుల్లో. చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇట్లా వేసి తిరగమూతలు వేసి ఓడ్చడాలి. ఈ మధ్య కాలంలో అంతా ఫ్యాషన్ అయిపోయి అన్ని ఎక్కడదక్కడ సెట్ చేసేసుకుంటున్నాం. తగినంత సాల్ట్, ఉప్పు. ఉప్పుతోనే రుచి కదా. తగినంత సాల్ట్ మనం వేసుకుందాము. తగినంత అంటే అంటే ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే అండి, ఇది అయిపోగానే స్టవ్ కట్టేయాలి, లేదంటే పొగ వస్తూ ఉంటుంది. చాలండి ఉప్పు కూడా. ఇంకా ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని మనం తీసేసి, ఇది మనకి అడ్డు లేదు, అడ్డు ఇక దీన్ని మనం పక్కన పెట్టేసుకోలేకపోతే మన చేతులు మనకి తగులుతూ ఉంటాయి అనమాట. ఆడవాళ్ళకి స్వతహాగా ఎందుకు చేతులు కాలుతూ ఉంటాయి వంట చేస్తే ఇదే కారణాలు. పని వస్తువులు పక్కన పెట్టకపోవడం. అంత చిటికలో అయిపోయిందా గురుగారు వంట?
కొంతమంది ఇందులో పసుపు కూడా వేస్తారు, అక్కర్లేదమ్మా. పసుపు వేస్తే వెళ్ళి పులిహోర అయిపోతుందిగా. పసుపు అక్కర్లేదు. ఇది కొబ్బరి అన్నం. సో అంటే రుచికి తగినట్టుగా ఉప్పు కారం. ఇది ఏ దేవుడికి ఎక్కువగా నివేదన చేస్తూ ఉంటారు గురుగారు? నరసింహస్వామి వారికి కొబ్బరి అన్నం ఇష్టమా? చాలా. అంటే కొబ్బరి అన్నం నరసింహస్వామికి నివేదన చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? అంటే సాధారణంగా మనం ఎప్పుడు కూడా అండి ఈ నివేదన వల్ల ఆ ఫలితం వస్తుంది, ఈ నివేదన వల్ల ఈ ఫలితం వస్తుంది అనేటువంటిది మనం చెప్పడానికి కూడా అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటి మనం పెట్టడం వలన మనకు కష్టం లేకుండా చూస్తాడు ఆయన. ఇది పెడతాం వల్ల ఇది జరుగుతుందంటే అది ఒకరిని నమ్మించడం కోసం మనం చెప్పడం. కానీ ఆ భగవంతుడు ఇప్పుడు శివుడే ఉన్నాడు, శివుడికి సుమారుగా చాలా రకాలు ఇష్టమైనవి. అయితే ఏ రోజు ఏది పెడితే ఆయనకి చాలా ప్రీతి అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రత్యేకమైన స్థితి రోజు వచ్చినప్పుడు ఆయనకి అది కనుక మనం పెట్టినట్లయితే దానికి ఆయన సంతుష్టుడు అవుతాడు. చివరికి మనం కాస్త గార్నిష్ లాగా. ఓహో సూపర్, ఫుల్ కలర్ఫుల్ గా. దీంట్లో మనకి ఇంకా ఏంటంటే జీడిపప్పులు కూడా మనం వేసుకోవచ్చు. కలర్ఫుల్ గా ఉంది, అంటే వైట్, గ్రీన్, రెడ్. ఓకే, ఫుల్ కలర్ అయితే అదిరిపోయింది. సో నరసింహస్వామికి ఇష్టమైనది. అయితే ఏ రోజు నరసింహస్వామికి నివేదన చేయాలంటారు? మీకు ఓపిక ఉంది రోజు చేయండి, ఆయన కాదంటారండి. ఏదన్నా ఒక్క రోజే మీరు చెప్పాలి అంటే రోజు ఏమని చెప్తాను నేనైతే. ఎందువల్లనంటే రోజు మనం అన్నం తింటుంటాం కదా. సో రోజు ఇదే పెట్టలేం కదా గురువు గారు, ఆదివారమా సోమవారం అని ఒక రోజు మనకు ఈ రోజు మనం ఇది చేయగలం, ఆ రోజు చేసేటమేనండి. అంటే ఆయనకి ఎప్పుడు పెట్టినా మనం చేయలేకపోవచ్చు, ఆయన ఎప్పుడు పెట్టినా తింటారు కదా ఆయన. అయితే ఓకే, ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పండి. ఈ నైవేద్యం నరసింహస్వామికి ఎలా నివేదన చేస్తున్నప్పుడు మరి ఒక శ్లోకము ఒక మంత్రము మనం చదువుతాం కదా, అది ఒక్కటి చెప్పండి గురుగారు. అవి ఏంటంటే నైవేద్యం చేసేటప్పుడు చెప్పేటువంటి మంత్రాలు బయటికి చెప్పేటువంటి కావమ్మా అవి. ఇప్పుడు మేము చేసినప్పుడు కొన్ని మంత్రాలతోటి నీరు చల్లి మనం ఆ నీరు చల్లేది కూడా దేనికి అంటే ఇందాక మీరు ఒక మాట అడిగారు, వాసన వస్తుంది కదండి అని చెప్పి. ఆ ఘరాన దోషం అనేటువంటిది పోవడానికి కొన్ని మంత్రాలతో నీళ్ళు చల్లి ప్రశంసి భగవంతుడికి ఇస్తాం. అలానే ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి ఏదో నీళ్ళు చల్లి ఇస్తూ ఉంటారు. అంటే నివేదన పెట్టేటువంటి మంత్రాన్ని తెలుసు అందరికీ, కానీ అది రహస్యకృత మంత్రం కాబట్టి మనం బయటికి చెప్పకూడదు. మంత్రాన్ని చెప్పకూడదు అంటే శ్లోకాలు చెప్పడం వేరు, మంత్రాలు చెప్పడం వేరు. రహస్యకృతంగా ఉండేటువంటి మంత్రాలు బయటికి మనం చెప్పడం వేరు. అందుకని ఆ మంత్రం అయితే నేను అందరికి చెప్పేటట్టుగా ఉండేటటువంటి ఒక శ్లోకం ఏమైనా ఉందంటారు? ప్రత్యేకంగా ఏదో మంత్రం పెట్టి చెప్పేటువంటి విధానం దేవాలయాల్లో. ఇంట్లో అనేటువంటిది ప్రత్యేకంగా మీరు మంత్రం పెట్టారని కాదు, మనస్సుతో చేశారు కాబట్టి స్వామి, అది నరసింహస్వామి వారు అయితే నరసింహస్వామి వారు, అదే పులిహార చేశారు, ఏ దేవుడు ఆ దేవుడు చేసి చిత్రాన్నం నివేదయామి, కొబ్బరి అన్నం నివేదయామి, ఇప్పుడు నారికేల శకలం అంటాం, నారికేలను నివేదయామి అని 5 సార్లు చూపించి నమస్కారం చేసుకోవడం. అంటే దేవాలయంలో పెట్టేటువంటి ప్రాశస్త్యం ఆ మంత్రాలు అవన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి ఇంట్లో అవన్నీ ఆ స్వామివారి దర్శనం నమస్కారం చేసుకొని నీ ప్రీతి కొరకు చేశాను అని ఆయన నమస్కారం చేసుకొని మనం పలహారం లాగా కూడా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లాగా కూడా 20 నిమిషాలు అయిపోతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం. కొబ్బరి తింటే చాలా మంచిది. సో 20 నిమిషాల్లో అయిపోతుంది. అంటే ఫలాహారంలా తీసుకోవచ్చు, అంటే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, హ్యాపీగా స్వామి వారికి నివేదన చేసి ప్రసాదం లాగా తీసుకోవచ్చు, అండ్ లంచ్ కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంది గురువు గారు. మరి ప్రసాదం పెట్టండి, నాకు ప్రసాదం పెట్టండి. సో ఇది ఎలాగో మనం నివేదన చేయట్లేదు కాబట్టి మనందరికీ ప్రసాదం చూపించాలి అనే ఉద్దేశమే కాబట్టి మరి మీరు కూడా తీసుకోండి గురువు గారు. మీరు తీసుకొని బాగుంది, మీకేం కాకపోతే మేము తింటాం అంతేనంటారా? పర్వాలేదా, తినేయమంటారా? తినేద్దామా ప్రసాదం? చల్లగా అద్దుకుని తిందాం. ఉప్పు ఎక్కువైందండి? ఉప్పు తక్కువైందా? అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కొత్తిమీర మాత్రం ఫుల్ దంచి వేశారు. మనం ఒక పదార్థము ప్రసాదంగా చేస్తున్నామన్నప్పుడు పక్కన ఎవరైనా ఉన్నారు అన్నప్పటికీ కూడా ఒకవేళ తప్పనిసరి వాళ్ళతోటి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినా శ్రద్ధ మాత్రం ఇక్కడే ఉండాలి. ఎందువల్లంటే ఇప్పుడు మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్పను, నేను జపం చేసుకుంటూ తపం చేసుకుంటూ నేను చెప్పను, ఆయనకి గౌరవం ఎక్కువ, మాట్లాడలేదు పిలుస్తాను కాబట్టి మీతో ఏదైనా సమాధానం కొద్ది మీకు చెప్పే సమాధానం మీకు చెబుతూ నా దృష్టి అంతా ఆయనకి స్వామివారికి నివేదన పెట్టాలి అనేటువంటి దాని మీద ఉంటే రుచిగానే వస్తుంది మాకు ఖచ్చితంగా. చాలా చాలా సంతోషం. మొత్తానికి వేడి వేడి కొబ్బరి అన్నం చేతిలో పెట్టినా నాకు అంటే కొంచెం వేడిగానే ఉంది, కానీ వేడి వేడిగా తింటే అందులో ఉండే రుచి వేరే ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు వేడి వేడిగా అయితే కనుక నివేదన పెట్టేది దొరకదమ్మా, ఒక మోస్తరు చల్లారిన తర్వాత దొరుకుతుంది. వేడి వేడిగా కావాలంటే
దేవుడు అవన్నీ పక్కన పడేసి ఇంట్లో మీరు వండుకొని ఆ వేడి వేడి తింటమే అంతే. అంతే. అండ్ చాలా చాలా సంతోషం గురుగారు. ప్రసాదం కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూపించి దాని యొక్క ఆరోగ్య రహస్యాన్ని కూడా చెప్పేశారు. అండ్ చాలా చక్కటి అంటే మాకున్నటువంటి చాలా సందేహాలను నివృత్తి చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక మాట కూడా చెప్తాను. అయ్యో చెప్పండి గురుగారు. మనం ఈ పదార్థాలు వండేటప్పుడు మనకు ఒక అందాజుగా ఒక ఆలోచన ఉంటుంది. ఉప్పు వేయాలి, అందులో పదార్థం అన్నం ఎంత ఉంది, ఆ ఉన్న అన్నానికి ఈ ఉప్పు ఎంత మోతాదు వేస్తే మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది అనేటువంటిది అది చూసుకుంటూ వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే అంత పంచదార యాడ్ చేయాలి. అంత పంచదార వేస్తే ఆ ఉప్పు నా పంచదార డామినేట్ చేసేస్తుంది. సరిపోతుంది. అండ్ చాలా బాగా చెప్పారు అండ్ మంచి రెసిపీ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. సో ఇదండి నారికేల అన్నం, కొబ్బరి అన్నం. సో చాలా మందికి ఇష్టంగా తింటారు. మరి ఆ కొబ్బరి అన్నం ప్రసాదం నైవేద్యంగా నరసింహస్వామికి పెట్టాలన్నా, ఆ కొబ్బరి అన్నాన్ని మనం తినాలన్నా దానిని తయారు చేయవలసిన విధి విధానం ఏమిటో చాలా వివరంగా చెప్పారు కదా గురువుగారు. చూపిస్తూ మనందరికీ వంట చేసేటప్పుడు పాటించవలసిన నియమాలను కూడా చెప్పేశారు కదా. సో డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అయిపోదాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ జాహ్నవి.